కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరదల్లో చనిపోయిన యువ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విని చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు. యుద్ధ ప్రతిపాదికన పునరుద్ధరణ పనులు రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మున్నేరు వరద నష్టపోయిన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు ముందుకు వస్తున్న స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి. కారేపల్లి మండలం గంగారం తండకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుని వరదలో చనిపోయిన యువ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విని చిత్రపటానికి నివాళులర్పించారు. మరిపేట మండలం పురుషోత్తమాయగూడెం వద్ద ఆఖేరు వాగులో కారుతో సహా కొట్టుకుపోయిన మృతి చెందిన ననావత్ మోతిలాల్ అశ్విని కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మృతులకు నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్ అన్నారు. మృతి చెందిన అశ్విని యువ వ్యవసాయ శాస్త్రవేత్త కావడంతో ఆమె ఉద్యోగ వివరాలు పరిశీలించి ఆమె సోదరుడికి రాష్ట్రంలో ఉద్యోగం ఇచ్చేందుకు కృషి చేస్తామని కుటుంబ సభ్యులతో సీఎం హామీ ఇచ్చారు. గంగారం తండాలో ప్రస్తుతం వారు నిర్మిస్తున్న ఇల్లు అసంపూర్తిగా ఉండటంతో ఇంటి నిర్మాణానికి సహాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబ సభ్యులు కోరారు. మీరు గవర్నమెంట్ అలాంటి ప్రయత్నాలు ఏం చేసినా అన్న కొద్దిగా ఎవరిది మన మీకు జరగండి, మీకు ఓకేనా సార్? సార్ ఇట్లా రాకండి అన్న, సైడ్ సైడ్ అన్న, సైడ్ మాకు సైడ్ సార్. సార్ సైడ్ సార్, సైడ్ సార్. బాబు నెత్తకండి దయచేసి. చేయించుకోమని సార్ ఆయన. చేయింపనా అన్న, బెడ్ సెట్ అన్న, బెడ్ సెట్ కొంచెం సైడ్ సపోర్ట్ ఇవ్వాలి. పడతారు క్యాప్
మంజుల గారిని జరగమన్నారు కొద్దిగా కొంచెం జరిగితే వస్తుందన్న మంజుల గారు కొంచెం సైడ్ ఇవ్వండి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు. బాధితులను ఆదుకునేందుకు తన వంతు సహాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. బుధవారం సీఎం చంద్రబాబును కలిసి ఈ మేరకు చెక్కు అందజేయనున్నట్లు వెల్లడించారు. విపత్తు నిర్వహణ కమిషన్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని పరిశీలించారు. రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు అందరితో మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది. ఇంకా చెయ్యాలి, దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు, ఇంకా చేయాలనిపించింది. సో దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి 1 లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను. దాన్ని ఆ మోడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను. ఇది డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళాలి. మన 10,000 రూపాయలు 25,000 రూపాయలు ఎలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ 1 లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు, కానీ కనీసం ఆ పారిశుద్ధ్య పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది. ఆ ప్రభుత్వం ఉన్న డబ్బుని కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తే. సో నా సైడ్ నుంచి నేను ఇచ్చే 400 పంచాయతీలకి ఈ 1 లక్ష రూపాయల చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది. అలాగే మా ఉద్యోగులందరూ కూడా, మా పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కూడా, ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు అలాగే పీడబ్ల్యూడీ అందరూ కూడా వచ్చి ఈ రోజున మాకు నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన పక్క రాష్ట్రం, మన సోదర రాష్ట్రమైన తెలంగాణకు కూడా నేను 1 కోటి రూపాయలు నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా అందజేస్తాను. ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేదోడు వాదోడుకుంటాం. ఇది తిట్టుకునే సమయం కాదు. ఇది కొంత అవుట్లెట్ తీసుకోకపోవటం బేసిక్గా గత ప్రభుత్వం చేసి ఉండాల్సింది, పని కొంచెం దృష్టి పెట్టుండాల్సింది. వాళ్ళు పెట్టలేకపోయారు. సో వాళ్ళు చేయలేకపోయినా కానీ భవిష్యత్తులో ఈ రోజున ఈ సహాయ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఎంత అకస్మాత్తుగా ఇలా వచ్చి మనం ప్రజలు ఎంత నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ వరద నీరు తగ్గగానే, రిసీడ్ అవ్వగానే దీని మీద ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఈ వరద నీరు వెంటనే దీని అవుట్లెట్ కాలువలు ఉండేలాగా దాని మీద ఈ ఫ్లడ్ కెనాల్స్ని ఎలా ఏర్పాటు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా దీన్ని చర్చిస్తారు. ఇందాక కూడా మాట్లాడుతూ ఉంటే ఇన్ఫర్మేషన్ ఏమంటే బుడమేరుకు సంబంధించి కొంత గత ప్రభుత్వం కంప్లీట్గా విస్మరించింది ఈ ప్రాజెక్ట్స్ని. చాలా ఇప్పుడు మీరు చూస్తే మొన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ మన అన్నమయ్య ప్రాంతానికి ఫించా డ్యామ్ కూడా సరిగ్గా మెయింటెనెన్స్ చేయలేక నష్టపోయారు. ఒకటి కెపాసిటీకి మించి వరదలు వచ్చినాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన తెలంగాణ నుంచి పడ్డ వర్షం కానీ అవన్నీ కూడా ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక ముంపుగా ఏర్పడ్డాయి. దానితోడు ఈ అవుట్లెట్స్ లేవు, ఫ్లడ్ కెనాల్స్ సరిగ్గా నిర్మించుకోలేకపోయాం. ఒకటి మన స్టేట్ బైఫర్కేషన్ నుంచి ఇప్పుడు దాకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా, నగరాలకు ఎలాంటి ముంపు వాటిల్లకుండా ప్రతి నగరాన్ని కూడా దీన్ని అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం విజయవాడని ప్రత్యేక కోణం నుంచి దీని మీద దృష్టి పెట్టాలి. అదొకటి ఫ్లడ్స్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తున్నాం. ప్రస్తుతానికి సిసోడియా గారు చెప్పడం దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్గా, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్గా మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ప్రస్తుతం రిసీడ్ అవుతున్న నీళ్లు పెరగట్లేదు. రేపటికి ఇది మనకి ప్రకాశం బ్యారేజ్లో 5 లక్షల
5 lakh క్యూసెక్స్కి 5 దాకా వచ్చేస్తుందని చెప్తా ఉన్నారు. సో మేజర్ ప్రమాదం మనం తప్పింది. అంటే చాలా అదృష్టవశాత్తు ఇది భగవంతుడి కరుణ అనుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 10-12 వేల క్యూసెక్లు రీచ్ అయ్యి ఉంటే అసలు టోటల్ అసలు మనం ఊహించిన ప్రమాదం జరిగి ఉండేది. అసలు మన ఎవరో కూడా అన్కంట్రోలబుల్గా జరిగి ఉండేది. ఒకటి ఇది మేజర్గా చెప్పాలంటే ప్రకృతి విపత్తు. ఇంకొంచెం తక్కువ స్థాయిలో మనం డ్యామేజ్ అయ్యిండేది ఒకటి బుడమేరు కనుక గత ప్రభుత్వం సరిగ్గా మెయింటైన్ చేసి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అన్నీ చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా సరిగ్గా కనీసం వాళ్ళు ఈ లాకులు కూడా రిపేర్ చేయలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళని తిట్టి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది ముందు మనం ప్రస్తుతం మా చేతిలో ఉన్నది ప్రభుత్వం ఏమన్నా మేము ఏం చేయాలని ఆలోచిస్తామని ఉన్నంతలో మొత్తం కూర్చోబెట్టి దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నేవీ నుంచి కష్టకాలంలో ఉన్న ప్రజలను కాపాడుకునేందుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు వరదలు సహాయక చర్యలపై ఒకవైపు తన నియోజకవర్గం పాలేరులో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తూనే మరోవైపు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితులను మంగళవారం ఆయా జిల్లా కలెక్టర్లతో టెలిఫోన్లో సమీక్షించారు. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ తిరుమలపాలెం మండలాల్లో పర్యటించారు. గంటకు హైదరాబాద్లోని విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో మాట్లాడుతూ అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. నేను చెప్పేది మీరు ఏనండి, తేడా ఉంటే మళ్ళీ చెప్పండి నాకు. ఆ చెరువు కట్టు పక్కన ఉన్నాయి ఒక 20-25 ఇళ్ళు మునిగినాయి అని చెప్తున్నారు. అక్కడికి అధికారులు ఇప్పుడే వస్తారు. ఆల్రెడీ వాళ్ళు నోట్ చేసుకున్నారు. అందరికి చేసినట్టు సాయం చేస్తారు. రేపు డబ్బులు ఇందిరమెండ్లు ఇచ్చినప్పుడు అక్కడ నుంచి అక్కడ కట్టుకుంటే ఆడిస్తా, లేకపోతే పక్కన స్థలం ఇచ్చి ఆడ కట్టుకుందరు. కానీ ఇప్పుడైతే అధికారులు ఎవరు లేరు ఇక్కడ ఈ రోడ్డుకి సంబంధించి. వెహికల్ వచ్చినాయి ముందు 006 నేను ఇందిరమిళ్ళు అందరికి ఇస్తా, అక్కడ మునిగిపోయిన వాళ్ళందరికీ. సరేనా? సాయం కూడా రేపు సాయంత్రం లోపు సాయం అందరికీ వస్తుంది. కార్మికులు మొత్తం మాకు నీళ్లు వాటర్ అనేది ఈగోలే లేకుండా చేశారు సార్. దాన్ని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకొని మా ఊరు చెరువు కానీ మా ఊరు ఇల్లు కానీ మా ఊరు రోడ్లు కానీ మీరున్నంత కాలం మాకు జరిగితేనే కానీ, లేకపోతే ఈ చెరువు ఎప్పటికీ ఉండిపోయింది సార్. చేపిస్తున్నా చిన్న నేను అటు పక్క వచ్చినప్పుడు చూస్తా. మా మీద కేసు సార్. ఆ చెరువు ఆ కేసులన్నీ తీపిస్తున్నా. మున్నేరు వరద ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ప్రజల జీవన స్థితిగతులను చూసి పలువురు చలించిపోతున్నారు. నష్టపోయిన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ముందుగా వస్తున్నాయి. మున్నేరు పరివాహక ప్రాంతాల్లో వంటిపై కట్టుబట్టలు తప్ప ఒక్క వస్తువు కూడా లేకుండా వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో ప్రజలు నిరాశతో దాతల సహకారంతో ఎదురు చూస్తున్నారు. ఒక పూట పని మానేసిన పూట గడవని నిరుపేదలకు రేవంత్ సర్కార్ చేస్తున్న సహాయానికి తోడుగా తమ వంతు కర్తవ్యంగా ఖమ్మం నగరంలో 44వ డివిజన్ కార్పొరేటర్ దంపతుల పాలెపు వెంకటరమణ విజయ దంపతులు తమ దాతృత్వం చాటుకున్నారు. 3 లక్షల రూపాయల చెక్ ను మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దంపతులను రాష్ట్ర మంత్రి తుమ్మల ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా స్పందించి వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కార్పొరేటర్ కమర్తపు మురళి, ఖమ్మం మేయర్ నీరజ, సొసైటీ చైర్మన్ తుపాకుల యలగొండ స్వామి పాల్గొన్నారు.
సిస్టమాటిక్ గా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి ఏదో మైండ్ భాయ్ తుమ్మల గారి నాయకత్వం, తుమ్మల గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. మర్చిపోతారు మర్చిపోతారు కేటీఆర్ మన దాంట్లో పెట్టిండు మర్చిపోలే సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రి నిత్యం 500 మంది ఆసుపత్రికి ప్రతిరోజు వస్తారు. పేదలు డెంగ్యూ, మలేరియా జ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు లేక అనేక మంది రోగులు ఇబ్బంది పడుతున్నారు. జ్వరాలతో బాధపడుతున్న వారికి పరీక్ష కిట్లు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్కు రాత్రిపూట కరెంటు పోతే కరెంటు లేక పేషెంట్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి. ప్రతి మండల కేంద్రంలో ఆసుపత్రిలో డాక్టర్లు సిబ్బందిని పెంచాలని కాంగ్రెస్ పార్టీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ వి కదిరప్ప పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నాయకులు గాలిబీడి ఉపేంద్ర భాస్కర్, తిప్పన్న, శ్రీనివాసులు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. కదిరి గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ అయినటువంటి సుబ్బలక్ష్మి మేడం గారికి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారాతో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం ఏమంటే, ప్రధానంగా కదిరి చుట్టూ ఉన్నటువంటి మండలాల్లో రోగులకు సరైన చికిత్స అందించలేకపోతున్న హాస్పిటల్ పైన చర్య తీసుకోవాలని చెప్పి కదిరి చుట్టూ ఉన్నటువంటి కనకల్లు, గాన్లపెంట, ఎన్పీకుంట, నల్లచెరువు, అమడగూరు, ఓడిసి, ఇట్లా నల్లమాడ, వివిధ మండలాలకి దాదాపు 19 మండలాలు ఉన్నాయి ఇక్కడ కదిరికి హాస్పిటల్కి సంబంధించి. అక్కడ పేద ప్రజలు ఎవరైతే ఉపాధి హామీ కూలీ పని చేసుకునే వాళ్ళు డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలపైన బాధపడుతూ హాస్పిటల్కి పోతే అక్కడ సరైనటువంటి చికిత్స అందించకపోవడంతో, అదేవిధంగా కదిరి ప్రాంతానికి ఇక్కడ హాస్పిటల్కి డైలీ 500 మంది విషజ్వరాలపైన వస్తుంటే వాళ్ళకు డెంగ్యూ, మలేరియా టెస్టులు కల్పించలేక ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఎవరైతే బెడ్ల మీద పడుకుంటారో వాళ్ళకి సరైన సౌకర్యం కల్పించకుండా ఇబ్బంది పడుతున్నారు. కరెంటు పోతే వాళ్ళ రోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాటిని అన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా తక్షణమే దానిపైన అన్నిటిపైన చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేయడం చేసింది. కాబట్టి ఇప్పటికైనా కూడా మండలాల్లో జరుగుతున్నటువంటి నిరుపేదలు అయితే ఎవరున్నారో నిరుపేద రోగులను కాపాడాల్సినంత బాధ్యత వైద్య అధికారులని చెప్పి మళ్ళీ ప్రతి మండలానికి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలి. గవర్నమెంట్కి వచ్చిపోతున్న రోగులకు విశ్వజ్వరాలపైన, డెంగ్యూ, మలేరియా జ్వరాలపైన వస్తున్నటువంటి వారి మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాను. ఇచ్చారు మన కదిరప్ప గారు స్టేట్ కాంగ్రెస్ మేము ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా మనం చూసే జ్వరాలు, డెంగ్యూ ఫీవర్, మలేరియా, టైఫాయిడ్ ఎక్కువగా ఉన్నాయి. రోగులు చాలా బాధపడుతున్నారు, తీవ్రంగా ఆందోళన పడుతున్నారు చెప్తున్నారు. మేము తప్పకుండా మా గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ కూడా మేము అందరికీ మలేరియా టెస్టులు కానీ, డెంగ్యూ టెస్టులు కానీ, మలేరియా టెస్టులు అన్నీ మా గవర్నమెంట్ హాస్పిటల్ టెస్టులు అన్నీ ఉన్నాయి. అన్నీ మేము తప్పని చేయిస్తాము. అదేవిధంగా గాన్లపెంట, తనకల్లో మన యొక్క కదిరి తాలూకాలో 16 ఉన్నాయి మండలాలు ఉన్నాయి. ఆ మండలం డాక్టర్స్ అందరూ ఉన్నారు.
ఓడిసీలో కూడా మనం ఓడిసీ ఉన్నాయి వాళ్ళు. ఇది మామూలుగా మనది ఇది ఏరియా హాస్పిటల్ కాబట్టి ఏరియా తరఫున ఏదైనా ప్రాబ్లం ఉన్నా మేము దాన్ని చర్యలు తీసుకున్నామని చెప్తున్నాం. మిగతావన్నీ గవర్నమెంట్ ఉన్న ప్లేసులు కాబట్టి దానికి సంబంధించిన డాక్టర్ని వాళ్ళు అండర్ కంట్రోల్ గేమ్లు ఎక్కువ ఏదైనా తీవ్రత వస్తుంది. ఇంకోటి ఏమంటే మేడం వర్కాలు చేయకుండా పేషెంట్లతో డ్యూటీ చేపిస్తాం. పేషెంట్ సరే నువ్వు పొరపాటు ఏమంటే జనం ఎక్కువయ్యి వాళ్ళ బుడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరదల్లో చనిపోయిన యువ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విని చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు. యుద్ధ ప్రతిపాదికన పునరుద్ధరణ పనులు రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మున్నేరు వరద నష్టపోయిన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు ముందుకు వస్తున్న స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి.